యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ భగవద్గీత ప్రవచనములు ధారావాహిక 60వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగం 37వ శ్లోకం నుండి ప్రారంభిద్దాం. 37వ శ్లోకం అర్జునుని యొక్క ప్రశ్న. ఇది సనాతన ధర్మం లోపల మాత్రం ఈ అవకాశం ఉన్నటువంటి విషయం ఇది. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతో యోగాచరితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. ఇది ప్రశ్న. ఏమడుగుతా ఉన్నాడు కృష్ణునికి అర్జునుడు అంటే, కృష్ణ, శ్రద్ధతో కూడి ఉన్నవాడును కానీ నిగ్రహశక్తి లేనివాడొకటచే, శ్రద్ధ ఉన్నది, శ్రద్ధ ఒక్కటి లేనివాడొకటచే సాధకుడు యోగసిద్ధిని పొందజాలక మరియే గతిని పొందుచున్నాడు. మనిషికి శ్రద్ధలు ఎన్నో రకాల శ్రద్ధ ఉంటుంది. ఏదైనా ఒక లక్ష్యం సాధించాలంటే దాని మొట్టమొదటి బీజం శ్రద్ధ అన్నట్టు. ఆ శ్రద్ధ అనే బీజం లోపల నుండే జ్ఞానము కానీ ఏదైనా లక్ష్యం కానీ సాధ్యమవుతుంది ప్రపంచం లోపల. అయితే శ్రద్ధ ఒక్కటి సరిపోదు, నిగ్రహశక్తి కూడా కావాలన్నట్టు. ప్రాపంచికంగానైనా కానీ ఆలోచిస్తే ఏదో శ్రద్ధ మాత్రం ఉంటుంది, అది సాధించి తీరాలని చెప్పేసి. సాధించి తీరాలని శ్రద్ధ ఉన్నంత మాత్రాన దాన్ని పొందటందు కొరకు వచ్చేటువంటి అవాంతరాలు ఏవైతున్నాయి కదా, ఎక్కడి నుంచి వస్తుంటాయి? మనసు లోపల నుంచి వస్తుంటాయి, పంచ జ్ఞానేంద్రియాల నుంచి వస్తుంటాయి. శ్రద్ధతో మాత్రం కూడి ఉన్నాడు. ఏం కూడి ఉన్నాడు? మోక్షం పొందాలని శ్రద్ధతో మాత్రం కూడి ఉన్నాడు. కానీ నిగ్రహశక్తి లేనివాడు ఒకటొచ్చే, దానికి నిగ్రహం కూడా కావాలి. శ్రద్ధ ఉన్నది ఆత్మసాక్షాత్కారం పొందాలని, కానీ గ్రహించి కూకున్నది దేహమే నేననేటువంటిది. దీన్ని నిగ్రహించాల్సి వస్తుంది. నిగ్రహశక్తి లేనివాడగటచే యోగము నుండి జారిన మనస్సు గలవాడును. ఇట్లా ఆధ్యాత్మిక మార్గం లోపల మోక్షకాంక్ష చాలామందికి ఉన్నప్పటికైనా కానీ దానికి సరిపడా నిగ్రహశక్తి ఏదైతుందో అవసరం ఉంటుంది అన్నట్టు. ఒకవేళ నిగ్రహశక్తి లేకపోతే శ్రద్ధ సఫలం కావడానికి వీలు. ఇక్కడ యోగసిద్ధిని పొందాలనేటువంటి శ్రద్ధ అర్జునునికి ఉన్నది. నిగ్రహశక్తి లేకపోవడం వల్ల ఆ లక్ష్యాన్ని పొందలేక కిందికి రావడము. జారిన మనస్సు గలవాడు నాకు సాధకుడు అంటే సాధన చేస్తూ ఉన్నాడు, యోగసిద్ధిని పొందాలని సాధన చేస్తూ ఉన్నాడు. కానీ నిగ్రహశక్తి లేదు, శ్రద్ధ మాత్రం ఉన్నది. శ్రద్ధ ఉన్నది, నిగ్రహశక్తి లేదు. యోగసిద్ధిని పొందాలనుకుంటున్నాడు కానీ జారిన మనస్సు గలవాడు. జారడం అంటే విఫలమైపోవడం అన్నట్టు. జారిన మనస్సు గలవాడు సాధకుడు యోగసిద్ధిని పొందజాలక మరియే గతిని పొందుచున్నాడని ప్రశ్నిస్తున్నాడు అన్నట్టు. ఇది సాధారణంగా అందరికి వచ్చేటువంటి ప్రశ్న. జారిన మనస్సు యోగసిద్ధిని పొందక కొంత చేసి
బద్దెలని ఆగిపోతే చేసిన సాధనకు ఏమర్థం ఉన్నట్టు? మళ్ళీ మొదటికి రావాలనా? పరమపద సోపానపటం కైలాసం అంటారు. అట్లా ఒకవేళ పాము మింగితే మళ్ళీ మొదటికి రావాలనా అనేటువంటి ప్రశ్న వేస్తూ ఉన్నాడు అన్నట్టు. అనుకున్న లక్ష్యం సాధించకుండా, మోక్ష సౌధాన్ని అధిష్ఠించకుండా మళ్ళేమైనా దొరుకుతుందా, నరకం దొరుకుతుందా, పాపం పెరుగుతుందా, ఇటువంటి అన్ని ప్రశ్నలు చాలామందికి ఉంటాయి. కాబట్టి ఇక్కడ ప్రశ్న వేసాడు అన్నాడు. కానీ సమాధానం చాలా అద్భుతంగా ఉన్నది. ప్రపంచం లోపల ఉండే సాధకులందరికీ కూడా ఒక ప్రోత్సాహజనకంగా ఉన్నది. అరే, మనం చేసింది ఎక్కడ పోదు, పూర్తి దొరకకున్నా చేసింది నష్టం కాదు అనేటువంటి ఒక ఉద్దేశంతో కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి, కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి, అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణ పతి. ఇంకా ప్రశ్నని ఇంకా పొడిగిస్తాను. గొప్ప బాహువులు కలవు కృష్ణ, బ్రహ్మ మార్గమున స్థిరత్వం లేనివాడగు మూఢుడు. అంటే బ్రహ్మ సాక్షాత్కారం లోపల పొందాలనుకున్నప్పటికైనా కానీ నిగ్రహశక్తి లేని కారణంగా మనసు లోపల స్థిరత్వం లేదు. లేనివాడగు మూఢుడు. ఆశయమైతుంది, నిగ్రహశక్తి లేదు. ఎగబ్రాకడం ఏదైతే ఉందో అది మూఢత్వమేనేమో. ఇటువంటి వాడు ఇహపరంలో రెండింటికి చెడినవాడై చెదిరిన మేఘం వలె నశించిపోడా ఏమి? ప్రపంచం లోపల తన విధియుక్త ధర్మాలను, తాను చేయవలసినటువంటి పనులను వదిలి ఒక లక్ష్య సాధన కొరకు పయనిస్తున్నప్పుడు ఆ దానికి సరిపోయేటటువంటి నిగ్రహం లేకపోతే మూఢుడైపోతాడా? లేక ఇహలోక సుఖము పొందకపాయే, పారలౌకిక మోక్షము పొందకపాయే, రెంటికి చెడిన రేవడి వలె రెండింటికి ఇహపరాలకు రెండింటికి చెడిన వాడై చెదిరిన మేఘం వలె నశించిపోడా ఏమి? ఆకాశంలో ఒక మేఘం ఎట్లా చెదిరిపోతుందో అట్లానే చెదిరిన పరిస్థితి లోపల నుండి మనకి నాశనమే మిగిలిపోతుందా? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఈ రెండు. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గం లోపల ఇవి చాలా ఇట్లా వస్తూ ఉన్నాయి. ఏమయ్యా, నరజన్మకు వచ్చిన తర్వాత ఓ గురువును చేసుకోవాలి, గురుమంత్రాన్ని స్వీకరించాలి, దాన్ని గురుసూచిత మార్గం లోపల సాధించుకోవాలి. అయితేనే మానవ జన్మకు ఒక శోభాయమానం ఉంటుంది అనేటువంటి విషయం ఏదైతుందో చాలా గురువులు మొత్తం ప్రపంచమంతా ఎలుగెత్తి చాటిండ్రు అన్నట్టు. నరజన్మకు వచ్చిన తర్వాత ఒక గురువు తీసుకోవాలి, గురు మంత్రం తీసుకోవాలి, దాన్ని సాధన చేయాలని అంటే ఈ అనుమానాలు వస్తాయి ప్రతి ఒక్కరికి. ఏం అనుమానాలంటే, గురుదీక్ష తీసుకున్న తర్వాత ఆయన చెప్పినట్లు పాటించకపోతే, కొన్ని రోజులు పాటించి నేను కొన్ని రోజులు పాటించకపోతే నాకేమైనా అనర్థం కలుగుతుందా, ఏమైనా కీడు మూడుతుందా? అక్కడ చెప్పిండు, స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ దైవ మార్గం ఏదైతే ఉన్నదో ఏ కొంచెం ఆచరించినా కానీ అది అంతకే ఉంటుంది, రిక్కటిగా అది ఎక్కడ పోదు. కాబట్టి ఇటువంటి మంత్రదీక్షలు తీసుకొని సద్గురువుల సాంగత్యం లోపల నుండి వాళ్ళ సేవా శుశ్రూషలు చేసుకుంటా మధ్యన వాళ్ళు చెప్పిన సాధనని మధ్యనే మనం ఆపిపెట్టి ఎక్కడనో విషయ వ్యామోహం లోపల పడిపోయినామనుకో మళ్ళీ ఏమైపోతుంది? ఆ తీసుకున్నందుకు ఏమన్నా ఇంకా విపరీతాలు ఏమైనా కలుగుతాయా, అనర్థాలు ఏమైనా కలుగుతాయా అనే అనుమానం నుంచి చాలామంది గురు మార్గానికి, గురుపదిష్ట మార్గానికి, గురుమంత్ర దీక్షకు వెనకంజ వేస్తున్నటువంటి జనులు ఆనాటి కంటే ఈనాడు ఎక్కువ ఉన్నారు అన్నట్టు. ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న.
ఒకటే అనుకుంటారు అన్నాడు. మేము ఒక యజ్ఞం చేయాలని అనుకుంటున్నాము, మేము ఒక జపం చేయాలనుకుంటున్నాము, మేము ఒక అర్చన చేయాలనుకుంటున్నాము. దానికి పద్ధతులు ఏవైతే చెప్తారో ఆ పద్ధతులు పూర్తి చేయకపోతే ఈ ఉభయభ్రష్టుడు ఇక్కడ కూడా చెడి అక్కడ కూడా చెడిపోయి దిక్కు మొక్కు లేకుండా పోతాడా అని చెప్పేసి చాలామంది సత్కార్యాలకు వెనుకంజ వేస్తూ ఉన్నారు అన్నట్టు. ఇప్పుడు పౌరోహిత్యం నేర్చినందుకు కూడా నేను పూర్తి నేర్వకపోతే ఏమన్నా అవుతుందా? చాలా అనుమానాలు ఆధ్యాత్మికంగా ఉన్నాయి మనకు. కాబట్టి ఆ ప్రశ్నలన్నీ పటాపంచలం అయిపోవాలి. ఇప్పుడు దీనికి మళ్ళా మూడో దాంట్లో ఏమంటున్నా అంటే 2 ప్రశ్నలు వేసి ఏతన్మే సంశయం కృష్ణ చేత్తుమర్హస్య శేషతః త్వదన్య సంశయస్యాస్య క్షేత్తాన హ్యుపపద్యతే. కృష్ణ, ఈ నా సందేహమును పూర్తిగా తొలగించుటకు మీరే తగుదురు. మీరు తప్ప ఇతరులు ఎవరునూ దీనిని తొలగించజాలరు. ఇది ఇక్కడ ఏముందంటే గురువు మీద శిష్యునికి ఉండేటువంటి విశ్వాసం ఇట్లా ఉంటుంది అన్నట్టు. మీరు తప్ప ఇంకెవరు తొలగించాలంటే కృష్ణుని సమకాలీకులు ఎంతోమంది ఋషిములు ఉన్నారు. అయితే ఆ అనుమానం తొలగించుకోవడానికి ఏ సద్గురు దగ్గర పోయినా పర్వాలేదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎవరి గురువు మీద వాళ్ళకి విశ్వాసం ఉన్నది. గురుదేవో మహేశ్వర. నిజమైనటువంటి సద్గురువు ఎవరికి ఏ సద్గురువు నిజమైనటువంటి సద్గురువు ఉన్నాడో వాళ్ళకి అతనే దేవుడు. ఎందుకు దేవుడు అంటే దేవుడంటే ఏమిటిదో తెలియని విషయాన్ని అనుభవంలోకి తెచ్చేటువంటి సత్తా. దేవుని నువ్వు చూడాలంటే ఎక్కడా కనిపించని దేవునికి సర్వత్రా ఆ దేవుడు కనిపించే విధంగా నీకు అనుగ్రహించేటువంటి శక్తి సద్గురువుకు ఉంటుంది. గురువు అంటే వేరే, సద్గురువు వేరే. సద్గురువు అంటే సద్వస్తువు నుంచి సమరసమయ్యి ఆ సామరస్యాన్ని ఇతరులకు అందించేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడే సద్గురువు. సద్వస్తువు అంటే పరమాత్మ. పరమాత్మతో సమరసమయ్యి అటువంటి సమరస ఆనందాన్ని జిజ్ఞాసులైనటువంటి శిష్యులకు అందించేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడే సద్గురువు. అటువంటి ఏ సద్గురువు ఉన్నా ఎవరి గురువు వాళ్ళకు దేవుడే. కాబట్టి ఆ భావాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు. మీరే తప్ప ఇతరులు తొలగింపజాలని అంటున్నారు అన్నట్టు. ఈ ప్రశ్నలు అనాది కాలం నుంచి ఉన్నాయి, అనంతం వరకు ఉంటాయి. ప్రతి కాలము, ప్రతి దేశం, ప్రతి పరిస్థితుల్లో ఉంటాయి. కృష్ణుని కంటే మొదలు ఈ అనుమానం ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? కృష్ణుని తర్వాత ఈ అనుమానం ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? సౌభాగ్యం కొద్దీ అర్జునుడికి కృష్ణుడు దొరకడము అది వేరే విషయం అన్నట్టు. కానీ ఈ ప్రశ్న అందరు వేసుకోవడానికి వీల్లేదు. మీరే తప్ప ఇతరులు ఎవరు దీన్ని తొలగింపజాలరు అని అంటే జ్ఞానం అనేటువంటిది పరంపరాగతంగా వస్తూ ఉన్నది. ఇందులోపల చెప్పిండు, అరే పోవయా, ఈ జ్ఞానం నీ సందేహాలు ఎవరు తొలగిస్తారో పో, తద్విద్య అటువంటి సద్గురువులకు ప్రణిపాతం చేయి, పరిప్రశ్న చేయి. ప్రణిపాతేన పరిప్రశ్నేన ఉపదేశంతి తే జ్ఞానం. ఆ వాళ్ళు ఆ ఉపదేశాన్ని, ఆ జ్ఞానాన్ని ఉపదేశిస్తారు నాకు. జ్ఞానినః తత్వదర్శినః. ఎవడప్ప అంటే తన యందే పరమాత్మను గాంచినటువంటి మహాపురుషులు ఎవరైతున్నారో వాళ్ళ దగ్గర నీకు ఈ జ్ఞానం దొరుకుతుందని గీత లోపలనే చెప్పబడ్డది. కాబట్టి ఈ ప్రశ్న అర్జునుడికే పరిమితం కావాలి. ఎందుకంటే అర్జునుడు అట్లా అన్నాడని చెప్పేసి మన ముందైతే కృష్ణుడు లేడు, మనం ఎవరికరిగి ఈ దాహాన్ని, జ్ఞానదాహాన్ని తీర్చుకోవాలనే ప్రశ్న ఉండకూడదు మనసు లోపల. జ్ఞానినః తత్వదర్శినః అన్నాడు అన్నట్టు. ఇంకో దగ్గర ముందు వస్తుంది అన్నట్టు, జ్ఞానవాన్మాం ప్రపద్యతే. ఎవడు జ్ఞానవంతుడో అయిపోతాడో వాసుదేవ సర్వమితి. వాని దృష్టి లోపల సర్వము ఖలు విధం బ్రహ్మ అనేటువంటి అనుభవం వచ్చేస్తుంది. సమహాత్మ సుదుర్లభ. అటువంటి మహాత్ములు కూడా చాలా అరుదుగా ఉంటారు ఈ ప్రపంచం లోపల అని చెప్పేసి చెప్పిండన్నట్టు. కాబట్టి మనము అట్లా అర్జునుని మాటను ప్రామాణికంగా తీసుకొని మనం కూడా కృష్ణుడు లేడు కదా, మన అజ్ఞానం ఎవరు తొలగిస్తారో అనేటువంటి మాటకు ఆస్కారం లేకుండా కృష్ణుడే చెప్పిండు మనకు. ఓకే, సరే, అది ఉండనివ్వండి. ఇప్పుడు దానికి సమాధానం చెప్తాడు. ఏమిటికి సమాధానం ఇది అంటే, ధర్మ మార్గం లోపల పయనించేటువంటి వాడు కొంత దూరం పోయిన తర్వాత మిగతాది సాధించడానికి నిగ్రహశక్తి లేకపోతే వాని పతనం తప్పదా. వాడు ఈ లోకంలో పరలోకంలో ఏమి పొందకుండా ఉండిపోతాడా అనేటువంటి మాట.
కాదు అంటున్నాడు. శ్రీ భగవాను వాచ ఇప్పుడు చెప్తున్నాడు. పార్థనైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. చాలా సౌమ్యంగా ఇది ఏంటిదంటే, ఒక్క సనాతన ధర్మంలో తప్ప జన్మాంతర సంస్కారము, సుకృత దుష్కృతాలు, పూర్వజన్మ సుకృత దుష్కృతాలు అనేటువంటి ఒక సిద్ధాంతం ఏదైతే ఉన్నది కదా, సనాతన ధర్మం లోపల తప్ప మరి ఎక్కడ కూడా ఈ చర్చకు అవకాశం లేదు. క్రైస్తవులు కానీ, ముస్లింలు కానీ, ఇక కమ్యూనిస్టులు అయితే వదిలిపెట్టిన వాళ్ళు దీన్ని నమ్మరు. వీళ్ళ లోపల పూర్వజన్మ సిద్ధాంతం లేదు. ఇక పునర్జన్మకు వస్తే ఈ జన్మ తర్వాత చేసుకున్న సత్కర్మ దుష్కర్మల ఆధారంగా శాశ్వతమైన నరకమా, శాశ్వతమైన స్వర్గమే దొరుకుతుంది. అంటే ఇంకొక జన్మ అంటే అంతే వాళ్ళకి అర్థమైనటువంటిది. ఇక మనలాగా ఇటువంటి జన్మ పరంపరను వాడు లెక్కించరు. కాబట్టి సనాతన ధర్మం లోపలనే ఇది ఉంది. శాస్త్రీయంగా నిరూపించేటువంటి సత్తా సనాతన ధర్మానికి ఉన్నది. వాళ్ళకి ఈ మాటలు వర్తిస్తాయి అన్నట్టు. భగవానుడు ఏమంటున్నాడంటే, ఓ అర్జున, అట్టి యుగభ్రష్టునకు ఈ లోకమందు కానీ పరలోకమందు కానీ వినాశము కలగదు నాయన. మంచి కార్యములు చేయవాడెవడును దుర్గతిని పొందడు కదా. ఇది అంటే ఏ ప్రశ్నల ద్వారా అయితే యోగభ్రష్టుని విషయం నీవు అడుగుతా ఉన్నావో వాడు చెడిపోతాడేమో, రెండుటికి పనికి రాకుండా పోతాడేమో అని నీ ప్రశ్నకు సమాధానం ఇస్తున్న విను అర్జున. అట్టి యోగభ్రష్టునకు, యోగభ్రష్టు అంటే ఎవడంటే యోగసిద్ధిని పొందాలని ప్రయత్నించి మధ్యలో ఏదైనా ఒక ఆటంకం రావడం వల్ల, లేక మళ్ళీ వ్యసనాలకు లోను కావడమో, ఇటువంటిది ఏది జరుగుతూ ఉంటుందో పూర్తి కాకుండా వాళ్ళ విషయము యోగభ్రష్టునకు ఈ లోకమందు కానీ పరలోకమందు కానీ వినాశనము కలగదు. ఎందుకు కలగదంటే, మంచి కార్యములు చేయవాడు ఎవడైనా మంచి కార్యాలు ప్రారంభించినప్పుడు అది మొత్తం కాకపోయినప్పటికైనా కానీ ఆ ప్రయత్నము చెడు కార్యం కిందికి లెక్కకు రాదు. అట్లాగే ఇక్కడ కూడా యోగసిద్ధిని పొందాలనుకునేటువంటి వాడు దర్జాగా వాడు ఉండవచ్చు. అయితే కానీ బహునాం జన్మనామంతే జ్ఞానమానవం ప్రపద్యతే అన్నాడు. ఎన్నో జన్మల సాధన వల్ల ఒక జన్మ లోపల సిద్ధి అనేది సాధ్యమైపోతుంది. అటువంటి సాధన కొరకు యోగసిద్ధి కొరకు ప్రయత్నించి అనేక కారణాలతో మధ్యనే ఆగిపోయినాడు, చచ్చిపోయాడు, లేకపోతే అవాంతరాలు చేసిన మిగతా కొనసాగించలేకపోయాడు, లేదా కొంతకాలం అయిన తర్వాత ఏదో ఒక చెడు మార్గం లోపల వెళ్ళిపోయాడు, మార్గం లోపలికి వెళ్ళిపోయి కొంచెం మార్గం తప్పిపోయిండు. ఇటువంటి సమస్యలన్నీ ఏకరువు పెట్టుకొని మనం ఆలోచిస్తే దానికి సమాధానం ఏంటంటే, సరే నాయన, వాడు చేసిన మంచి ఏదైతున్నది కదా, మంచి అట్లాగే స్టోర్ ఉంటుంది. ఉదాహరణకి నీవు బ్యాంకు లోపల ఒక అకౌంట్, రికరింగ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేసినావు అనుకోండి. మొత్తం మీద అంటే డైలీ కొంత అమౌంట్ జమ చేసేటువంటిది. ఒక 3 సంవత్సరాలు పెట్టుకున్నాను. 3 సంవత్సరాల లోపల నేను రెగ్యులర్గా చేస్తా అని చెప్పేసి నీ వ్యాపారం ఫెయిల్ కావడం వల్ల ఏం కావడం వలన ఒక 6 నెలలు, ఒక సంవత్సరం తర్వాత రోజు 300 కడతాను ఒప్పందం చేసుకున్న తర్వాత ఒక సంవత్సరం కట్టిన తర్వాత మిగతా కట్టలేని పరిస్థితి వచ్చేసింది. నీకు మిగతా కట్టలేని పరిస్థితి వచ్చింది అంటే బ్యాంకింగ్ రూల్స్, మరి నువ్వు మొత్తం అనుకునేది కట్టలే కాబట్టి కట్టింది నీకు దొరకదు అనేటువంటి రూల్స్ నైతికంగా బ్యాంకుల లోపల ఉండదు. మానవ లోకం లోపలనే ఒక నైతిక కట్టుబాటు ఉన్నప్పుడు ఇక భగవంతుని సామ్రాజ్యం లోపల ఇంకా ఎక్కువ ఉంటుంది. అదే మాట ఏమంటున్నాడంటే, మంచి కార్యం చేసేటువంటి వాడు ఎవడును దుర్గతిని పొందడు, ముందడు చెప్తా ఇను నేను అని చెప్తున్నాడు అన్నట్టు. కాబట్టి ప్రపంచం లోపల మనమంతా మంచి కార్యాలకు ఈ లోకం లోపల స్థానం ఉన్నది, పరలోకం లోపల స్థానం ఉన్నది. మన ఆత్మకు సంతృప్తి ఉంటుంది కాబట్టి మంచి కార్యాలు ఏ పరిస్థితి లోపల చేయడానికి వెనకంజ వేయకూడదు. ఇది అర్థం అన్నట్టు. ఇక చెప్తా ఉన్నాడు, ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ
శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో అభిజాయతే. దీనికి కొంచెం వివాదాస్పదంగా ఆలోచించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అట్లా కాదు. యోగభ్రష్టుడు పుణ్యాత్ముల లోకమును పొంది అట అనేక సంవత్సరంలో నివసించి తదుపరి పరిశుద్ధులైన శ్రీమంతుల యొక్క గృహమందు పుట్టుచున్నాడు. ఇది మధ్యలో యోగసిద్ధి ఆగిపోయినటువంటి వ్యక్తి ఆ కొంతకాలం చేసినటువంటి ఆ సాధన, ఆ గురు సూచిత మార్గం లోపల గురువు చెప్పినటువంటి మాటలు, నువ్వు చేసిన యజ్ఞాలు కానీ, జపాలు కానీ, సత్కర్మలు కానీ ఏవైతే ఉన్నాయో కదా, వాటి యొక్క ఫలితం ఏముంటుందంటే పుణ్యాత్ముల లోకమును పొంది పుణ్యానికి ప్రతిఫలంగా దొరికేటువంటి లోకాలు ఉన్నాయి. ఆ లోకాలు స్వర్గలోకాలు, బ్రహ్మలోకం, సత్యలోకం రకరకాలుగా ఉన్నాయి అన్నట్టు. అట అనేక సంవత్సరం నివసించి ఈ పుణ్యం ఏదైతే ఉందో ఇక్కడ చేసుకున్నటువంటి పుణ్యము మధ్యలో ఆగిపోయినప్పటికైనా అది ఎటు పోదు. ఆ రికరింగ్ డిపాజిట్ అకౌంట్ క్లోజ్ చేస్తే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తారు కొంత అటు ఇటు. ఇక రెండో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక వ్యక్తి ఒక పబ్లిక్ స్కూల్ లోపల 7th వరకు పాస్ అండ్ 7th మంచి ర్యాంక్ తెచ్చుకున్నాడు. పబ్లిక్ స్కూల్ లోపల చాలా స్టాండర్డ్ స్కూల్ అన్నట్టు మొత్తం మీద. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వాని చదువు మధ్యలోనే ఆగిపోయింది. 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చేసింది అనుకోండి. ఆగిపోయింది. మళ్ళీ చదవాలనుకున్నాడు. ఆగిపోయినందుకు మళ్ళీ ఫస్ట్ నుంచి చదవాల్సిన అవసరం లేదు. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ నువ్వు స్కూల్లో జాయిన్ కావాలంటే, లేక 5 సంవత్సరాల తర్వాత స్కూల్లో నువ్వు జాయిన్ కావాలంటే, సరే నీ ఏజ్ పెద్దగా ఉండడో చిన్నగా ఉండడో దానికి సంబంధం లేదు, తప్పకుండా 7వ తరగతిని ప్రామాణికంగా తీసుకుంటారు. మంచి పబ్లిక్ స్కూల్లో చదివి మంచి సర్టిఫికేట్ 7th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ సర్టిఫికేట్ నువ్వు పొంది ఉన్నావు కాబట్టి దీని ప్రామాణికంగా నీకు ఇంకొక మంచి స్కూల్ లోపల 8వ తరగతి లోపలే నిన్ను తీసుకుంటే ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. అట్లాగే ఇక్కడ కూడా ఏమంటున్నానంటే నీవు చేసిన పుణ్యానికి సరిపడా ఉత్తమ లోకాల లోపల స్వర్గం కావచ్చు, సత్యం కావచ్చు, ఇటువంటి లోకాలు ఏవైతే ఉంటాయో అక్కడికి పోతావు కంపల్సరీ. దీని బలం వల్ల అనేక సంవత్సరాలు అంటాడు. నీ యొక్క పుణ్యమును బట్టి ఎన్ని సంవత్సరాలు అక్కడ నిర్ణయం అయిపోతుంది అన్నట్టు. అట్లా అయిన తర్వాత అక్కడి నుంచి కూడా తిరిగి మానవ లోకం పంపవలసి వస్తుంది. ఎందుకంటే మానవ లోకమే మోక్ష సాధనకు అనువైనటువంటి లోకం. ఇక్కడ నుండే మోక్షం సాధ్యమైపోతుంది. అట్లా ఒక లోకం లోపల పుణ్యం కొద్ది అనేక సంవత్సరాలు ఉండి ఆ తర్వాత ఏం ఫలితం అంటే పరిశుద్ధులైనట్టి శ్రీమంతుల యొక్క గృహమున పుట్టుచున్నాడు. శ్రీ అంటే అనేక అర్థాలు ఉన్నాయి. శ్రీ అంటే కేవలం డబ్బే కాదు. ఏదైనా బలం కావచ్చు. 10 మందిని కొట్టాడలో గెలిచేటువంటి బలం కూడా దానికి శ్రీ అనొచ్చు మనం. తర్వాత జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఉంటే కూడా శ్రీ అనొచ్చు. లేక పుణ్యాత్ములైనటువంటి తల్లిదండ్రులకు జన్మిస్తే కూడా అది శ్రీ అనొచ్చు, శ్రీమంతత్వం అనొచ్చు. శ్రీమంతులు అంటే ఒక్కటి కాదు, మంచి రాజకీయ ప్రవేశం ఉండేటువంటి శక్తి గల వాళ్ళ ఇంట్లో పుట్టొచ్చును. శుచినాం శ్రీమతాం గేహి అంటే శుచి సంపన్నులైనటువంటి వాళ్ళు, కీర్తిమంతులైనటువంటి వాళ్ళు, ఏ పాపం ఎరగనటువంటి వాళ్ళు, తన రెక్కల కష్టంపైనే జీవిస్తున్నటువంటి వాళ్ళు అంతా వాళ్ళు శ్రీమంతులే వాస్తవంగా. తర్వాత సంతృప్తితో కూడుకున్నటువంటి వాళ్ళు, ఉన్నదాంట్లో సంతృప్తిని పొందేటువంటి వాళ్ళు, సంతృప్తితో జీవిస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ శ్రీమంతుల కిందకి వస్తారు అన్నాడు. మనకేమంటే శ్రీమంతులు అంటే బంగారం, డబ్బు ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళే శ్రీమంతులు అనుకుంటాం. కాదు. శ్రీ అనేటువంటి మాటకు 16 రకాల అర్థాలు ఉన్నాయి. అందులోపల ఏ శక్తివంతుడైనా కావచ్చు. శ్రీ అంటే శక్తి. కండబలం కావచ్చు, నీతివంతమైన కండబలం కావచ్చు, నీతివంతమైన అర్థబలం కావచ్చు, నీతివంతమైనటువంటి రాజకీయ బలం కావచ్చు, నీతివంతమైనటువంటి వ్యాపార బలం కావచ్చు, నీతివంతమైనటువంటి మంచి ఇంకా రకరకాల
ఏ మార్గం లోపల నీ ఉండు. వాళ్ళంతా శుచీనాం, మంచివాళ్ళు, నీతివంతులైనట్టే శుచీనాం. శ్రీమతాం, శ్రీమతాం అంటే శక్తివంతులు, శుచివంతులు, శక్తివంతులైనటువంటి వాళ్ళు. ఇటువంటి వాళ్ళు ఎవరైతున్నారో ఇటువంటి వాళ్ళు అక్కడ చాలా సంవత్సరాలు ఉత్తమ లోకాల లోపల ఉండి తదుపరి పరిశుద్ధులైనట్టి శ్రీమంతుల యొక్క గృహమందు పుట్టుచున్నారు. పరిశుద్ధులు అంటే ఏ పాపం ఎరగనటువంటి వాళ్ళు కూడా పరిశుద్ధులే అనవచ్చు. చాలామంది ఉన్నారు ఏ పాపం ఎరగకుండా శ్రమ చెమటోడ్చి ఆ కష్టార్జితం లోపలనే బ్రతికి ఎవరికి మోసం చేయకుండా ఏ చిన్న పనినైనా చేసుకొని నీతివంతమైన జీవితం గడిపేటువంటి వాడు కూడా శ్రీమంతుడే. అంటే ఆయన దగ్గర ఉండే నైతిక విలువలు కూడా గొప్ప శ్రీ శక్తియే. కాబట్టి ఎక్కడనైనా ఇటువంటి వాళ్ళ దగ్గర నువ్వు పుట్టొచ్చు. శుచీనాం అంటే ఏదో అగ్రవర్ణాల లోపల, శ్రీమతం అంటే ఏదైతే ఐశ్వర్యవంతుల కుటుంబం లోపల కూడా ఉండవచ్చు, కానీ అది మాత్రమే కాదు. ఎందుకు కాదంటే అట్లా మనం అనుకుంటున్నట్లు పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతున్నారో ఆ మాటకు తగిన విధంగా వాళ్ళ జీవితం లేకపోవచ్చు. కానీ సంతృప్తివంతులు, కాయకష్టం చేసి పనిచేసేటువంటి వాళ్ళు, ఎవరి మనసు నొప్పించినటువంటి వాళ్ళు, నీతి బాహ్యమైనటువంటి పనులకు దూరం ఉన్నటువంటి వాళ్ళు, ఎంత కష్టార్జితమో అంత లోపలనే సంతృప్తిగా ఉండేటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా శుచీనాం శ్రీమతాం అనవచ్చు. తర్వాత అటువంటి కుటుంబం లోపల పుడతాడు. ఎప్పుడు అది కూడా నీ చేసినటువంటి అర్ధాంతరమైనటువంటి సత్కర్మల యొక్క పరిణామంగా ఉత్తమ లోకాలు పొంది అక్కడ చాలా సంవత్సరాలు నివసించి తర్వాత ఇటువంటి వాళ్ళ ఇంట్లోపల వాడు జన్మ తీసుకుంటాడు అన్నట్టు. ఎందుకంటే ఆ కుటుంబం యొక్క వైబ్రేషన్ వాని మీద చాలా ఉంటుంది. ఇంకా ఏమంటాడు, అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏ తద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. ఇదే పుణ్యం యొక్క నాణ్యతను బట్టి ఇంకా కొంచెం పెంచి చెప్తా ఉన్నాడు ఇక్కడ. లేక జ్ఞానవంతులకు ఉత్తమ యోగుల యొక్క వంశమునందే జన్మించుచున్నాడు. చూడండి, కొన్ని పీఠాలు ఉన్నాయి, కొన్ని మఠాలు ఉన్నాయి, కొన్ని ఆశ్రమాలు ఉన్నాయి. అవి గృహస్థులై కూడా ఉన్నాయి, లేక సన్యాసులై ఉండవచ్చు. వాళ్ళ సేవ చేసేందుకు కొరకు వాళ్ళ తల్లిదండ్రులు అక్కడే సేవ చేస్తున్నారు. పుట్టిన సంతానాన్ని కూడా వాళ్ళ వాతావరణం లోపల ఉంచాలనేటువంటి భావంతో కొంతమంది ఉండవచ్చు. అట్లా జ్ఞానవంతులకు యోగుల యొక్క వంశమునందే జన్మించున్నాడు. స్పెషల్గా అటువంటి కారణ జన్మలిగిన ఉంటే వాళ్ళు పుట్టిన ఏదైతే వాతావరణం ఉన్నదో అది కూడా బ్రహ్మాండంగా ఉండవచ్చు. ఎందుకంటే ఎక్కువ కష్టపడే అవసరం లేకుండా ఆ వంశాల లోపల పుట్టినందుకు పుట్టినప్పటి నుంచే వాళ్ళ గౌరవ మర్యాదలు రావచ్చు. ఇట్లా పుట్టుకలు ఉంటాయి మొత్తం మీద. ఈ ప్రకారమగు జన్మము లోకమున మహాదుర్లభమైనది. పైన చెప్పినటువంటి శ్రీమంతుల యొక్క గృహం ఏదైతుందో అది చెప్పేసినాం. అదంతా సదాచారవంతులు, నిజమైన శ్రీమంతులని. ఇంకా విశేషంగా ఉన్నటువంటి వాడైతే కంప్లీట్ ఒక నిష్ఠ పెట్టుకున్న తర్వాత మార్గమధ్యంలో యోగ భ్రష్టుడు అయిపోయాడు. అటువంటి వానికి ఇటువంటి జన్మ కూడా రావచ్చు. ఆల్రెడీ పరంపరాగతంగా ఆశ్రమ వాతావరణం ఉండి ఉండవచ్చు, పరంపరాగతంగా అది గురుపీఠమై ఉండవచ్చు, పరంపరాగతంగా పెద్ద పలుకుబడి గల సదాచారవంతుల వంశం కావచ్చు. అటువంటి వాళ్ళ దగ్గర కూడా పుడితే ఏమైపోద్దంటే చాలా మటుకు సాధించి పెట్టిందే ఉంటుంది. అక్కడి నుంచి వాడు సాధించుకోవాలి స్థితిని. ఇటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి అన్నట్టు. మొత్తం మీద మనం మహాదుర్లభమైంది చూస్తున్నాం కదా. మనం పుట్టుకతోనే పెద్ద పెద్ద ఆశ్రమాల లోపల, పీఠాల లోపల పుట్టుకతోనే ఆ వైభవాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా. అట్లా రెండో విషయం ఏం చెప్తున్నా అంటే, తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికం
యతతే చ తతో భూయ సంసిద్ధౌ కురునందన. ఫలితం చెప్తా ఉన్నాడు. ఏంటిదంటే, అర్జున అట్లాతడు, ఇంతవరకు చెప్పినటువంటి యోగ భ్రష్టుడైనటువంటి వాడు అట్లాతడు యోగుల వంశమునంద జన్మించి, మంచి భక్తుల వంశంలో జన్మించి, యోగుల వంశమునందే జన్మించి ఏం చేస్తున్నాడు? పూర్వదేహ సంబంధమైన బుద్ధితోటి సంపర్కమును పొందుచున్నాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం ఉంది. ఈ 43వ శ్లోకం మనము రేపు కొనసాగిద్దాం. ధన్యవాదాలు. 43వ శ్లోకం చాలా సారగర్భితమైన మార్మికమైన శ్లోకం ఉంది. వీడియో చాలా పెద్దగా అయిపోతుంది చెప్పేవరకే, కాబట్టి రేపటికి పెట్టేద్దాం. ధన్యవాదాలు.